వరుసగా 5 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రులు ఎవరో తెలుసా? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 నుండి వరుసగా 6వ బడ్జెట్ను సమర్పించబోతున్నారు. 5 సార్లు వరుసగా కేంద్ర బడ్జెట్లను అందించిన ఆర్థిక మంత్రుల జాబితాలో చేరారు నిర్మలమ్మ. ఈ విశిష్ట సమూహంలో మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీ వంటి ప్రముఖులున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నందున ఇది మధ్యంతర బడ్జెట్గా పరిగణిస్తారు. బడ్జెట్ తయారీ ప్రాసెస్ సాధారణంగా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ను రూపొందించడం అనేది అనేక దశలు, సంప్రదింపులు కలిగి ఉండే సమయం తీసుకునే ప్రాసెస్. బడ్జెట్ను రూపొందించే క్లిష్టమైన ప్రాసెస్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అనేక ఆర్థిక ప్రతిపాదనలను కలిగి ఉంటుంది. బడ్జెట్ను తయారు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అన్ని వర్గాల వారికి సమానమైన బడ్జెట్ను రూపొందించాల్సి ఉంటుంది. భారతదేశంలోని కేంద్ర బడ్జెట్ కొద్ది రోజుల్లో ఫలించేదైతే కాదు. ఇది తుది డ్రాఫ్ట్లో ముగియడానికి కొన్ని నెలల పాటు ఖచ్చితమైన ప్రణాళిక, సంప్రదింపులు, సంకలన ప్రయత్నాలను కలిగి ఉంటుంది. కేంద్ర బడ్జెట్ను రూపొందించడానికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయో తెలుసుకుందాం. సర్క్యులర్ జారీ చేస్తారు. బడ్జెట్ను జారీ చేయడం అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం ఈ ప్రాసెస్కు నాయకత్వం వహించడంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలతో కూడిన సహకార ప్రయత్నం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రక్షణ దళాలు, ప్రభుత్వ విభాగాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలతో సహా అనేక రకాల సంస్థలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ సంబంధిత సర్క్యులర్లను జారీ చేస్తుంది. రాబోయే సంవత్సరానికి అంచనాలను సిద్ధం చేయమని కోరుతుంది. ఈ సంస్థలు గత సంవత్సరం నుండి సవరించిన అంచనాలను అందించడంతో పాటు రాబోయే సంవత్సరం ఖర్చు, రాబడి కోసం ఆర్థిక అంచనాలను సిద్ధం చేయడం ద్వారా బడ్జెట్ ప్రాసెస్లో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రొజెక్షన్స్ ను అందించడంతో పాటు మంత్రిత్వ శాఖలు గత సంవత్సరం వారి ఆదాయాలు, ఖర్చులపై సమగ్ర సమాచారాన్ని కూడా అందజేస్తాయి. ఇక రెవెన్యూ కార్యదర్శికి ప్రతిపాదనలు అందిన తర్వాత అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారులు సమగ్ర సమీక్ష నిర్వహిస్తారు. ఖర్చుల శాఖ, వివిధ మంత్రిత్వ శాఖల ప్రతిపాదనలు అన్ని కోణాల్లో నిశితంగా పరిశీలించడానికి విస్తృతమైన సంప్రదింపుల్లో పాల్గొంటారు. డేటా ఆమోదం పొందిన తర్వాత అది ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమగ్ర బడ్జెట్ లోటును నిర్ధారించడానికి రాబడి, వ్యయాల అంచనాలను పోల్చి డేటా విశ్లేషణ నిర్వహిస్తుంది. తర్వాత లోటును పరిష్కరించడానికి అవసరమైన అనుకూలమైన స్థాయి రుణాలను నిర్ణయించడానికి ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుతో నిమగ్నమవుతుంది. అన్ని సూచనలను సమీక్షించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖలకు రాబోయే ఖర్చుల కోసం ఆదాయ పంపిణీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుంది. నిధుల కేటాయింపుకి ఏవైనా వివాదాలు తలెత్తితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందుకెళ్లే ముందు కేంద్ర మంత్రివర్గం లేదా ప్రధానమంత్రి నుంచి ఇన్పుట్ని కోరుతుంది. ఇక నిధుల కేటాయింపు తర్వాత ఆర్థిక మంత్రి వివిధ వాటాదారులతో ప్రతిపాదనలు, అవసరాలపై అసంతృప్తిని పొందడానికి ముందస్తు బడ్జెట్ చర్చల్లో పాల్గొంటారు. ఈ వాటాదారులు రాష్ట్ర ప్రతినిధులు, బ్యాంకర్లు, వ్యవసాయదారులు, ఆర్థికవేత్తలు, ట్రేడ్ యూనియన్లు కలిగి ఉంటాయి. మంత్రిత్వ శాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈ సంవత్సరం మంత్రిత్వ శాఖలో ప్రీ బడ్జెట్ సంప్రదింపులు అక్టోబర్ 10న స్టార్ట్ అయి నవంబర్ 14 వరకు కొనసాగాయి. ప్రీ బడ్జెట్ చర్చలను ముగించిన తర్వాత ఆర్థిక మంత్రి ప్రధానమంత్రితో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తర్వాత వాటాదారుల డిమాండ్లపై అంతిమ నిర్ణయం తీసుకుంటారు. హల్వా వేడుక కేంద్ర బడ్జెట్ రూపకల్పన ముగింపు దశకు గుర్తుగా ప్రభుత్వం హల్వా వేడుకను వార్షిక సాంప్రదాయంగా పాటిస్తోంది. ప్రతి బడ్జెట్ సమావేశాలకు ముందు హల్వా వేడుక జరుపుకోవడం ఆనవాయితీ. ఈ కార్యక్రమం తర్వాత బడ్జెట్ పత్రాల ముద్రణ స్టార్ట్ అవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని మొత్తం సిబ్బంది హల్వా పంపిణీలో పాల్గొంటారు. బడ్జెట్ వివరాల గోప్యతను నిర్ధారించడానికి బడ్జెట్ తయారీ ప్రాసెస్లో నిమగ్నమైన అధికారులకు ఏకాంత కాలం ఉంటుంది. నార్త్ బ్లాక్లో ఉన్న బడ్జెట్ ప్రెస్ కేంద్ర బడ్జెట్ సమర్పణకు దారితీసే కాలంలో ఈ అధికారులు సిబ్బందికి నివాసంగా పనిచేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అధికారికంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాతే వారు నార్త్ బ్లాక్ నుంచి బయటకు వస్తారు. బడ్జెట్ ప్రాసెస్లో చివరి దశ పార్లమెంటుకు బడ్జెట్ను ప్రవేశపెట్టడం. బడ్జెట్ సెషన్ మొదటి రోజు ఆర్థిక మంత్రి సమగ్ర ప్రెజెంటేషన్ను అందజేస్తారు. బడ్జెట్ సమర్పణ తర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ పరిశీలన, చర్చ ఉంటుంది. ఉభయ సభల నుండి ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ అధికారిక ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపిస్తారు. 2016కి ముందు ఇది సాంప్రదాయకంగా ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేవారు. అయితే 2017 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న బడ్జెట్ను సమర్పించారు. కేంద్ర బడ్జెట్ 2021లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటిసారిగా పేపర్లెస్ ఫార్మాట్ను ప్రవేశపెట్టినప్పుడు చెప్పుకోదగ్గ మార్పు జరిగింది. ఆమె టాబ్లెట్ను ఉపయోగించి బడ్జెట్ను అందించడం ద్వారా ఆధునిక సాంకేతికతను స్వీకరించారు. బంగారు జాతీయ చిహ్నంతో అలంకరించిన ఎరుపు రంగు కవర్లో ఉన్న టాబ్లెట్ను ఆర్థిక మంత్రి పార్లమెంట్లోకి తీసుకెళ్తారు.